మాచర్ల మున్సిపల్ ఆఫీసులో జరిగినటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ మేళాలో పాల్గొన్న మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డితో పాటు మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమెర దుర్గారావు, బండారు కృష్ణవేణి పాల్గొని అలాగే మెప్మా వారి సహకారంతో ఉపాధి పొందడంతో చెన్నకేశవ స్వామి టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్యాన్సీ స్టోర్ మరియు బ్యాంకింగ్ ఆన్లైన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ రోజు వరకు ప్రయోజకులకి చదివించారు, పెద్ద చేశారు. ఇంకా కూడా మనం వాళ్ళ మీద ఆధారపడి బ్రతకకూడదు అనే ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏముంది ఇక్కడే ఉంటే? మనం ఎదగాలి అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, అవకాశాలని వెతుక్కుంటూ మనం పోవాలి. కానీ మన ఇంట్లో కూర్చుంటే మనం అవకాశాలు వెతుక్కుంటూ మన దగ్గరికి రావు. ఈ విషయాల్ని కూడా మరి పెద్దలు, తల్లిదండ్రులందరికీ కూడా పిల్లలకి ఇచ్చేస్తే వీలైనంత మందిని మేము అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ తాత్కాలిక ఉద్యోగాలు ఇవ్వంగానే అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడని అమ్మ పెళ్లి చేస్తుంది. అబ్బాయి ఇద్దరిని తీసుకొచ్చి చేతిలో పెడతాడు. ఈ నలుగురిని సాకలేక అమ్మ నాన్న ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కొన్ని అవకాశాలు ఉన్నాయి. 10th నుంచి డిగ్రీ దాకా, మరి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ దాకా 10th వరకు నుంచి 12,000 రూపాయలు శాలరీ ఇస్తారు. 3 నెలల ట్రైనింగ్ తర్వాత 15,000 ఇస్తారు. వాళ్ళకి ఉచితంగా భోజనం అలాగే వసతి సౌకర్యాన్ని కలగజేస్తారు. కాబట్టి ఎవరైనా సరే ఆసక్తి కలిగిన మరి వాళ్ళు ఉంటే పార్టీ ఆఫీస్లో మీ బయోడేటాలు ఇస్తే, చిత్తూరు మన రాష్ట్రంలోనే అమర్ రాజా బ్యాటరీస్ వారితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా పంపించమన్నారు. 3 నెలల తర్వాత 15,000 జీతం వస్తుంది. తిండి, అకామిడేషన్ వాళ్ళు ఇచ్చిన తర్వాత 15,000 వస్తే, ఒకవేళ 5-6 వేలు అతను ఖర్చు పని 7-8 ఇంటికి పంపించే పరిస్థితి ఉంటుంది. 2 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత 22,000 శాలరీ ఇస్తారు వాళ్ళకి. ఆ తర్వాత కూడా వాళ్ళ జీవితం ఒక ప్రైవేట్ సంస్థలోనైనా స్థిరపడుతుంది. కాబట్టి ఇవన్నిటి కూడా ఉద్యోగం మనం ఫస్ట్ యువత ఆలోచించాలి. తల్లిదండ్రుల మీద ఆధారపడి మనం బ్రతుకుతున్నాము, మనం పరాన్న జీవులం కాదు.